అందరికీ నమస్కారం అండి. నేను ఛానల్ స్వాగతం సుస్వాగతం. శరీరానికి మైక్రో న్యూట్రియంట్స్ అందించే స్వచ్ఛమైన నెయ్యి ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేస్తున్నాను. దీని ప్రిపరేషన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. గుమగుమలాడే నెయ్యి ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేయవచ్చు. స్వచ్ఛమైన నెయ్యిని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామండి. ముందుగా పాలను తీసుకోవాలి. పాలను పొయ్యి మీద పెట్టి వేడి చేయాలి. లో ఫ్లేమ్ మీద మాత్రమే పాలను వేడి చేయాలి. ఇలా లో ఫ్లేమ్ మీద వేడి చేయడం వల్ల మీగడ మందంగా వస్తుంది. పాలను చల్లార్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ పాలను తోడువేయాలి. పెరుగు పైన ఉన్న మీగడను స్పూన్ సహాయంతో తీసి మరొక బౌల్లోకి వేయాలి. చిన్న గ్లాసు ఐస్ వాటర్ వేసి బీటర్ సహాయంతో బాగా బీట్ చేయాలి. వెన్న అనేది సపరేట్ అవుతుంది. వెన్నను మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. దీనిలో వాటర్ వేయాలి. మజ్జిగ ఏమైనా ఉన్నట్లయితే ఈ వాటర్లోకి వచ్చేస్తుంది. ఈ మజ్జిగను ఒక గ్లాస్ తీసుకొని దానిలో వేసి కొద్దిగా సాల్ట్ వేసి డైరెక్ట్గా తాగవచ్చు. ఇలా ప్రతిరోజు ఫ్రెష్ వెన్నను తయారు చేయవచ్చు. మరొక పద్ధతి చూపిస్తాను. పెరుగు పైన ఉన్న మీగడను స్పూన్ సహాయంతో సపరేట్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇది నేను 10 రోజుల నుంచి కలెక్ట్ చేస్తున్న మీగడ. ఫ్రిడ్జ్లో పెట్టాను. డీప్ ఫ్రిడ్జ్లో అయినా పెట్టవచ్చు. ఒక మిక్సీ జార్ తీసుకొని బౌల్లో తీసుకున్న మీగడను జార్లో వేయాలి. చిన్న గ్లాసు సుమారు 100 ml వాటర్ను వేసి హై స్పీడ్ మీద 1 లేదా 2 నిమిషాలు మెత్తగా మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టిన ఆ పేస్ట్ను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. లైట్గా వాటర్ వేసి స్టీల్ కవం సహాయంతో బాగా బీట్ చేయాలి. కింద అడుగున వాటర్ సపరేట్ అవుతుంది. ఒక బౌల్ తీసుకొని దానిలో వాటర్ వేయాలి. సపరేట్ అయిన వెన్నను తీసుకొని ఆ వాటర్లో వేయాలి. ఇలా వేయడం వల్ల వెన్నలో ఉన్న మిగతా మజ్జిగ సపరేట్ అవుతుంది. వెన్న కూడా స్మెల్ రాకుండా ఉంటుంది. వాటర్లో వెన్నను పైకి కిందకి కదిపి ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకోవాలి. ఈ వెన్నను నేను ఫ్రిడ్జ్లో పెట్టి మరుసటి రోజు యూజ్ చేస్తున్నాను. దీన్ని పొయ్యి మీద పెట్టి సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు, 2 కరివేపాకు రెబ్బలు కట్ చేసి వేస్తున్నాను. చిటికెడు సాల్ట్. కొంతమంది తమలపాకులు కూడా వేసుకుంటారు. నేను తమలపాకులు యూజ్ చేయడం లేదు. 4 లేదా 5 మెంతులు వేసి ఒక గరిటె సహాయంతో మొత్తం కలిసే విధంగా కలపాలి. పొయ్యి మీదే ఉంచి లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వెన్నను బాయిల్ చేయాలి. వైట్ ఎయిర్ బబుల్స్ అన్నీ ఫామ్ అవుతాయి. మెంతులు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయో లేదో చెక్ చేయాలి. నెయ్యి కూడా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. మెంతులు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పొయ్యి ఆఫ్ చేయాలి. నెయ్యి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే గాజు సీసాల్లో కానీ ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేయవచ్చు. బాగా చల్లారిన తర్వాత మూత పెట్టాలి. నెయ్యి తీసిన తర్వాత అడుగు భాగంలో గసి అనేది వస్తుంది. దాన్ని మరొక బౌల్లో తీసుకొని కొంచెం పంచదార వేసి ఒక స్పూన్ సహాయంతో కలిసే విధంగా కలిపి చాలామంది తింటారు. థ్యాంక్ యూ.